పూరా లోకల్. నమస్తే, మీరు చూస్తున్నారు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. ప్రస్తుతం మనం హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారి దగ్గర ఉన్నాము. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే అన్న, చెప్పండి, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ యాప్స్ మీద అభిప్రాయం ఏముంటుందండి? ఇట్స్ వెరీ ఇల్లీగల్ అండ్ చాలా బాధాకరం. ఇవాళ రోజు బెట్టింగ్ యాప్స్ బారిన పడి ఎంతోమంది ఎడిక్ట్ అయ్యి ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితులు ఇవాళ రోజు. అందుకనే కదా ఇవాళ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మన ఇద్దరం కలిసి ఇంటర్వ్యూ చేసుకుంటాం. ఎందుకంటే సోకాల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళ యొక్క ఎండోర్స్మెంట్ వల్లనే, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్లనే ఇంతమంది ఫాలోవర్స్ వాళ్ళని ఫాలో అవుతూ ఆ బెట్టింగ్ యాప్స్కి ఎడిక్ట్ అయ్యి వాళ్ళ రోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అవ్వడం వల్లనే వాళ్ళని పిలిచి ఇంట్రాగేషన్ చేస్తున్న పరిస్థితి. సో డెఫినెట్గా ఇది చాలా బాధాకరమైన దృశ్యం ఇది అన్న. సో అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి నాన్ వేసినా కానీ రమాబాయి పేర్లు వినిపిస్తున్నా కానీ గతంలో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఆపివేయాలని చెప్పేసి మీరు కూడా వీటి కోసం ఫైట్ చేసిన రోజులు ఉన్నాయి, అవి తెలుసు. సో ఏంటన్నా, ఎలా వచ్చింది ఆ థాట్ మీకు? అంటే నేను నా తెలిసిన వాళ్ళే చాలా మంది బెట్టింగ్ యాప్స్ అంటే ఆడడము, దానికి ఎడిట్ అయిపోవడం అవి చూసాను. అండ్ చాలా డబ్బులు, ఒకటి 5,000 10,000 కూడా కాదు, 20,000 30,000 50,000 పెట్టిన అలాంటివి కూడా చూస్తుంటే నాకు అర్థమైంది. వాళ్ళని అప్పటికి తిట్టేవాడిని నేను. కానీ తిట్టినప్పుడు వాళ్ళు ఆపుతారు, దాని తర్వాత మళ్ళీ మనకు తెలియకుండా చేస్తూనే ఉంటారు. సో ఎంతమంది మనం అయితే ఆపలేం కదా అందరినీ. సో అప్పటి నుంచే నాకు ఈ థాట్ స్టార్ట్ అయింది. అండ్ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీలో ఒక అబ్బాయి, జస్ట్ అతను యాక్చువల్లీ కర్నూలు జిల్లా అతను. సో ఇట్లానే ఒక బీటెక్ చేసి ఇక్కడ జాబ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనింగ్ కింద జాయిన్ అయ్యాడు. అతను కూడా ఈ ఎడిక్షన్ వల్ల మళ్ళీ లోన్ యాప్స్లో డబ్బులు తీసుకున్నాడు. సో ఆ లోన్ యాప్స్కి అది పెట్టలేక లాస్ట్గా వాళ్ళ డబ్బులు కట్టలేక లాస్ట్కి ఎవరికి చెప్పకుండా ఒకరోజు సూసైడ్ చేసుకున్నాడు. సో ఆ రోజు చాలా గ్రౌండ్ షేకింగ్ ఇన్సిడెంట్ ఫర్ మీ. సో ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను దీని మీద ఫైట్ చేయాలని చెప్పి. సో ఓకే అన్న, అయితే మరి ఇప్పుడు చూసుకుంటే కనుక కొంతమంది పైన కేసులు నమోదయ్యాయి. మరి వాళ్ళకి ఏమైనా శిక్ష పడే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి అంటారా? విచారణ కొంతమంది పూర్తయింది కదా. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఇందాక నుంచి అదేనండి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ క్రిమినల్ సైడ్ ఒకటే ఇక్కడ చూస్తున్నాం మనం. క్రిమినల్ సైడ్ ఏముందంటే ఇప్పుడు వీళ్ళ మీద పెట్టిన సెక్షన్స్ చూస్తే మనం సెక్షన్ 318 ఆఫ్ సబ్ క్లాస్ 4 ఆఫ్ బిఎన్ఎస్, ఒకప్పుడు అది 420 అనేటోళ్ళం అది ఐపీసీలో, దాని ఇప్పుడు 318 అయింది బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత ప్రకారం. అది చీటింగ్ కేసు పెట్టారు, అదొకటి. నెక్స్ట్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3, 3 and 4 పెట్టారు. అదేంటంటే యాక్టింగ్ యాజ్ అన్ ఆపరేటర్ ఫర్ ఇల్లీగల్ గేమింగ్ యాప్స్, అదొకటి. నార్మల్ ఒక 2 to 3 years ఒకవేళ శిక్ష ఫైన్ కాకుండా శిక్ష కూడా వేద్దాం అనుకుంటే మాక్సిమం 2 years 3 years లోపల ఉంటుంది అది శిక్ష. అండ్ అది కాకుండా ఇది ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 66D, అది కూడా మళ్ళీ సేమ్ చీటింగ్, దానికి ఒక 3 years జైలు శిక్ష ఉంటుంది. సో ఇలాంటి అన్ని సెక్షన్స్ పెట్టి అవి ఎంతవరకు వీళ్ళు ప్రూవ్ చేయగలుగుతారో, దర్యాప్తు ఎంత అవుతుంది, రేపటి రోజు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత అవి కోర్టుకి ట్రయల్కి వెళ్ళినప్పుడు ఎంతవరకు నిలుస్తాయో చూడాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో పెద్ద సెక్షన్ ఏంటంటే ఆ కాస్త 420, సో కాల్డ్ 318 ఆఫ్ సబ్ క్లాస్ 4 బిఎన్ఎస్ ఒకటే కాస్త పెద్ద శిక్ష, అందులో 7 ఏళ్ళు ఉంది కాబట్టి. కానీ దానికి కూడా వీళ్ళు ఫస్ట్ టైం ఒఫెండర్స్, సెలబ్రిటీస్ కాబట్టి కొద్దిగా ఫైన్లు వేసే ఛాన్సెస్ ఎక్కువ కనబడతాయి. సో ఆయన వీళ్ళకి ఫైన్లు వేసో వీళ్ళని జైల్లో పెడతాం వల్ల దీని సమస్యకి పరిష్కారం రాదు కదా. మనం రూట్ కాజ్ మీద చేయాలి. సో ఆ రూట్ కాజ్ ఏంటి నన్ను అడిగితే అసలు దీంట్లో మనకి క్లియర్గా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బ్రాడ్కాస్టింగ్ లాస్ట్ ఇయర్ క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది సెంట్రల్ మినిస్ట్రీ. ఏమని ఇచ్చారంటే ఇలా సోకాల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ క్లియర్గా మీరు ఏ బ్రాండ్స్ ఎండోర్స్ చేస్తున్నారో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో క్లియర్గా డిస్క్లైమర్ లాగా మెన్షన్ చేయాలి. మీరు నేను పలానా బ్రాండ్స్కి మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ అని క్లియర్గా మెన్షన్ చేయాలి. కానీ ఎంతమంది పెద్ద సెలబ్రిటీస్ నుంచి చిన్న సెలబ్రిటీస్ వరకు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా మెన్షన్ చేస్తారా? ఎవరు చేయట్లేదు. అంటే గైడ్ లైన్స్ ఉన్నాయి, కాకపోతే దాన్ని అవలంబించే అండ్ ఇంప్లిమెంట్ చేసే ఒక మెకానిజం లేదు మన దగ్గర, కొరవడింది అది. మరి అది దాని మీద దృష్టి సారించాలి గవర్నమెంట్. అట్ ద సేమ్ టైం ఇవాళ రోజు మనం చూసుకుంటే అదే సెంట్రల్ మినిస్ట్రీ ఏం చెప్పింది, వీళ్ళు కనుక ఉల్లంఘిస్తే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఇలాంటి నియమాలన్నీ ఇలీగల్ గేమింగ్ యాప్స్ వీళ్ళు ప్రమోట్ చేసి ఆ నియమాలను ఉల్లంఘిస్తే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ అవుతుంది, ఆ సెక్షన్స్ వర్తిస్తాయి. అండ్ సెక్షన్ 2 ఆఫ్ సబ్ క్లాస్ 28 దాని ప్రకారం ఏంటంటే వీళ్ళ మీద 10 లక్షల నుంచి 50 లక్షల జరిమానా పడే, ఫైన్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళ మీద బ్యాన్ విధిస్తారు, అంటే 1 సంవత్సరం నుంచి 3 ఏళ్ల వరకు బ్యాన్ విధిస్తారు. అంటే ఒక అగ్గిపెట్ట, ఒక అగరబత్తి పుల్ల కూడా వీళ్ళు అమ్ముకోనికి లేదు. ఈ 3 ఏళ్ల వరకు అసలు అన్నింటికి బ్యాన్ అనమాట వీళ్ళు. సో అలాంటి శిక్షల మీద వీళ్ళు పడితే, అలా కన్స్యూమర్ యాక్ట్ ప్రకారం వీళ్ళ మీద శిక్షలు పడితే కొద్దిగా బెటర్ ఏమో, ఒక రియలైజేషన్ ఇంకా బాగుంటుందేమో. వీటి మీద ఏముంది, బెయిల్ మీద తిరుగుతారు, మళ్ళీ వాళ్ళ యాడ్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలా కాదు కదా, కన్స్యూమర్ ప్రొటెక్షన్ 2019 ఉన్నప్పుడు వీళ్ళ మీద ఖచ్చితంగా వర్తిస్తాయినప్పుడు దాని పరంగా వీళ్ళ మీద సెక్షన్స్ ప్రాసిక్యూట్ అవ్వాలనేది నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మరి విష్ణుప్రియ పరిస్థితి ఏమంటారు? లోపల చూసుకుంటే రీతు చౌదరి కూడా ఉంది, వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? శిక్షలు నేను చెప్పినట్టు పెద్ద శిక్షలు పడిపోయి వీళ్ళని సంఖ్యలలో జైలుకి తీసుకెళ్లే సీన్ ఏమి ఉండదు. నేను చెప్పినట్టు వీళ్ళని మామూలుగా ఇంట్రోగేషన్ చేస్తారు, 41 CRPC ఇచ్చారు కాబట్టి సర్వ్ చేశారు కాబట్టి పిలిచారు, కూర్చోబెట్టి మాట్లాడతారు, ఇంట్రోగేట్ చేస్తారు, పంపిస్తారు. నెక్స్ట్ దాని పరంగా ఒకవేళ వీళ్ళని రిమాండ్లో తీసుకెళ్లాలనుకున్నా కూడా వాళ్ళకి బెయిల్స్ వేసుకునే అధికారం ఉంటుంది, వాళ్ళు బెయిల్ వేసుకుంటారు. దట్ ఈస్ ఓకే, అవి నడుస్తూ ఉంటాయి. అది
అది కాకుండా నేను చెప్పేది ఏంటంటే దీని ప్రకారంగా నెక్స్ట్ ఈడీ ఉంటుంది. ఈడీ ఇప్పుడు దీనిలో ఈడీ కూడా ఎంటర్ అయింది. అది ఇప్పటికైనా దట్స్ ఎ గుడ్ థింగ్. ఈడీ ఎంటర్ అయింది ఎందుకంటే ఖచ్చితంగా ఇల్లీగల్ యాప్స్ వీళ్ళు చేస్తున్నప్పుడు ఇల్లీగల్ యాప్స్లో వీళ్ళకి ఎలాంటి డబ్బులు ముట్టాయి, అవి బ్లాక్ వైట్, ఖచ్చితంగా ఇలాంటి కేసెస్లో ఎక్కువ బ్లాక్ ముట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బ్లాక్ ముట్టినప్పుడు ఆ బ్లాక్ మళ్ళీ వీరు బ్లాక్ మనీ ఎలా రీరూట్ చేస్తారు ఈ సోకాల్ సెలబ్రిటీస్, అలాంటి వాటి మీద కూడా దర్యాప్తు చేస్తుంది ఈడీ. ఈసీఐఆర్ ఫైల్ చేసి, మనం ఎఫ్ఐఆర్ అంటాము, ఈడీ లాంగ్వేజ్ ఈసీఐఆర్ ఉంటుంది, ఈసీఐఆర్. సో ఈసీఐఆర్ ఫైల్ చేసి దాని పరంగా వాళ్ళు దర్యాప్తు చేసి ఒకవేళ వీళ్ళ అగేన్స్ట్గా మనీ ట్రేల్ ఏమైనా ఎస్టాబ్లిష్ చేయగలిగితే అప్పుడు ఈడీ అనేది పిఎంఎల్ఏ అంటే పిఎంఎల్ఏ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వర్తిస్తుంది. సో ఆ పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం కూడా వీళ్ళ మీద సెక్షన్స్ పడి అక్కడ కూడా శిక్షలు అరెస్ట్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు కూడా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అటు ఇటు బాగా అసలు ఏంటి ఇష్టానుసారంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇటు చూసుకుంటే సెలబ్రిటీస్, మరి వీళ్ళకి అంటే ఈక్వల్గానే ఉంటాయా శిక్షలు? వీళ్ళకి కూడా పడేవేమన్నా? చట్టం ఎవరికి చుట్టం కాదండి, అందరికీ సమానమే అది. సో దట్ ఈస్ దేర్. సో నేనేమంటున్నానంటే చాలా మంది ఇప్పుడు నేను కూడా చూస్తున్నాను, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు సడన్గా వీడియోలు పెట్టి నాకు సంబంధం లేదు, నాకు లా తెలియదు, నాకు చట్టం తెలియక నేను చేశాను అంటున్నారు. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. అది క్లియర్గా లాలో చెప్పబడుతుంది. అంటే నీకు చట్టం తెలియదు అనేది నీ ఎక్స్క్యూజ్ లాగా నువ్వు చూపించడానికి లేదు లా ముందు. ఎందుకంటే బీయింగ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ నీకు లా ఆఫ్ ది ల్యాండ్ తెలిసి ఉండాలి. సో మినిమం అందులో నువ్వు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, సెలబ్రిటీవి, సోకాల్ సెలబ్రిటీ అయితే నీకు ఇంకా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ ఉండాలి చాలా. ఎందుకంటే నేను నమ్మి చాలా మంది ఫాలోవర్స్, లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, నీ రీచ్ ఎక్కువ ఉంది. అలాంటప్పుడు నువ్వు నీ పేరే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతావు. అలాంటప్పుడు నీకు చట్టం తెలియకపోవడం ఏంటి? నువ్వు చట్టం తెలియకపోతే నువ్వు తెలుసుకోవాలి. నువ్వు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నువ్వు ఫీల్ అయినప్పుడు నువ్వు దాని తగ్గట్టుగా లాయర్లు ఉన్నారు, లీగల్ టీమ్ ఉంటుంది నీకు, మాలాంటి అడ్వకేట్స్ ఉన్నారు. పలానా కంపెనీ వచ్చిందండి, పలానా ప్రోడక్ట్ ఎండోర్స్ చేయమంటుంది, అది లీగలా కాదా, దాని ఎంఎస్ఐ ఎలా ఉంటుంది, అగ్రిమెంట్స్ ఎలా ఉంటుంది, ఒకసారి చూసి చెప్పండి అని మేమైనా చెప్తాం. మాలాంటి వాళ్ళు అడ్వకేట్స్ ఎంతమంది లేరు మీకు? మీరు అది తెలియదు, మీరు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని మీరు లాలచీ పడి ఇలాంటివి ఎండోర్స్ చేసి ఇప్పుడు నాకు చట్టం తెలియదు అనేది నెపం కాదు. అలాంటివి చెప్తే ఇంకెక్కువ శిక్షలు పడతాయి. ఇంకో విషయం ఏంటంటే మరి గవర్నమెంట్ దగ్గర అప్రూవ్ లేకుండా అయితే ఏ యాప్స్ని వాళ్ళు లాంచ్ చేయరు. మరి ఇలాంటి యాప్స్ ఎలా వస్తున్నాయి అన్నాడు? గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ కాదండి. ఒకటి చెప్తా, ఇప్పుడు మన దేశంలో గేమింగ్ యాక్ట్ ఏంటనేది, గేమింగ్ యాక్ట్ అనేది యూనియన్ లిస్ట్లోను కాంకరెంట్ లిస్ట్లో లేదు, స్టేట్ లిస్ట్లో ఉంది. అంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ సపరేట్ లాస్ ఉన్నాయి గేమింగ్ యాక్ట్ మీద. గేమింగ్ యాక్ట్ ఉంది కానీ మనకి గ్యాంబ్లింగ్ యాక్ట్ లేదు. మీరు క్లియర్ డిఫరెన్స్ తెలుసుకోండి. గేమింగ్ యాక్ట్ వేరు, గ్యాంబ్లింగ్ యాక్ట్ వేరు. గ్యాంబ్లింగ్ యాక్ట్ అనేది లేదు. గ్యాంబ్లింగ్ అనేది కంప్లీట్లీ చట్టవిరుద్ధం దేశంలో ఎక్కడైనా సరే. గేమింగ్ యాక్ట్ ఉంది మనకి. కానీ ఈ పలానా సోకాల్ యాప్స్ వీళ్ళు ఏవైతే చెప్తున్నారో అవి నార్త్లోనూ అక్కడిక్కడ కొన్ని అలౌ చేస్తున్నారు, అది అక్కడ గేమింగ్ పేరు మీద నడుస్తున్నాయి. సో అది వేరే నేను అంటుంది. కానీ అక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఈ గేమింగ్ యాక్ట్ అనేది మన తెలంగాణలో కాకపోతే తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ 2 చోట్ల బ్యాన్ చేశారు. సో గేమింగ్ లేదు, ఇక్కడ గ్యాంబ్లింగ్ లేదు, ఏది లేదు అన్నప్పుడు మరి మెట్రో స్టేషన్ పైన 1xbet 1xbet అని చెప్పేసి వాళ్ళే అంత క్లియర్ గా చేస్తున్నారు కదా, ప్రమోట్ చేస్తున్నారు కదా, వాళ్ళనే మనాలి మరి. అది మీరు ఇప్పుడున్న గవర్నమెంట్ అడగాలి. ఆ క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు సిస్టర్. సో డెఫినెట్ గా ఇప్పుడున్న గవర్నమెంట్ అడగాలి. అంటే ఒక పక్క నుంచి తెలంగాణ గేమింగ్ యాక్ట్ లో గ్యాంబ్లింగ్ అనేది ఇల్లీగల్ అయిన పక్కన చూసుకుంటే కనుక ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ లేకపోతే ఎవరైతే ఎవరుంటారు మన సెలబ్రిటీస్ కానీ వాళ్ళని వీళ్ళని మరి కేసెస్ పెట్టి ఇక్కడ దాకా తీసుకొస్తున్నారు. మరి వాళ్ళే అంత క్లియర్ గా మెట్రో పైననే 1xbet అని చెప్పి 1xbet అని చెప్పేసి అంత ఈజీగా ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళనేమనాలి? సో డెఫినెట్లీ దీనికి మీరు రిపోర్టర్సే ఎక్కువ దానికి హెల్ప్ చేయగలుగుతారు. మీరు కూడా ఇలాంటి వాటిని కొద్దిగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మరి ఇదేంటి అని చెప్పి అడగాలి. వీళ్ళు ఇది బెట్టింగ్ యాపా లేకపోతే మన గేమింగ్ యాపా, అసలు దేని పరంగా దీన్ని మీరు ప్రమోట్ చేస్తున్నారని అడగాలి. అవును వేరని. సో 1xbet అనేది నాకు తెలియదు, అంటే జనరల్లీ అది గేమింగ్ యాపా గ్యాంబ్లింగ్ యాపా నాకు తెలియదు, నేను జనరల్ ఆడను కాబట్టి. బట్ అదొక దాని మీద ఒక నిర్దిష్టమైన ఒక క్లియర్గా గైడ్లైన్స్ రావాలి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయినా కూడా సరే మన దగ్గర ఇక్కడ బ్యాన్ చేశారు, కానీ ఎన్ని చోట్ల ఈ పోస్టర్లు పెట్టి ఇవన్నీ నడిపిస్తున్నారు. ఆ పోస్టర్లు ఎంతవరకు వ్యాలిడ్, అసలు లీగల్ కాదనేది కూడా చూసుకోవాలి. మీరు అనేది మంచి క్వశ్చన్ అది. సో అదే ఇవన్నీ మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అథారిటీస్ దృష్టికి తీసుకెళ్తే సో దాన్ని బట్టి మనకు ఆన్సర్స్ దొరుకుతాయి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఎందుకంటే ఒక పక్క నుంచి క్లియర్ గైడ్ లైన్స్, ఒక నిర్దిష్టమైన చట్టాలు లేవు ఇక్కడ, అందరికీ కన్ఫ్యూజన్ ఉంది. సో దానివల్ల కూడా సగం ఇవన్నీ ఇబ్బందులు కలుగుతున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం బీయింగ్ ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ సెలబ్రిటీ నాకు చట్టాలు తెలియదు అని చెప్పడం మాత్రం లేదు. మీరు లాయర్స్ అలాంటి వాళ్ళని అడిగి క్లియర్గా తెలుసుకుంటే అప్పుడు మేము దాని మీద స్క్రూటినీ చేసి ఆ డాక్యుమెంట్స్ చూసి అది లీగల్ కదా చెప్పగలుగుతాం కదా, అప్పుడు మీరు ఎండోర్స్ చేసుకోవచ్చు కదా కరెక్టా కదా అని. మీరు అలాంటి చేయకుండా ఎవరో డబ్బులు ఇస్తున్నారో మీరు లాలుచిపడి ఇష్టం వచ్చినట్టు ఎండోర్స్ చేస్తే దాని పర్యవసనాలు ఇట్లానే ఉంటాయి. ఇవాళ రోజు అదే కనబడుతుంది మనకి. మొత్తానికి సోషల్ మీడియా వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో మరి వాళ్ళందరికీ మీ తరపున ఒక మంచి సజెషన్ యూత్కి? నేను చెప్పేది ఏం లేదండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్స్ గ్యాంబ్లింగ్స్ అన్నిటిని ఆపేయండి. మంచిగా ఇంకా లైఫ్లో ఎడిక్ట్ మంచి విషయాలు ఎడిక్ట్ అవ్వండి, మంచి చేయండి. ఎందుకంటే ఇంకా ఒక మీ బాడీ డెవలప్ చేసుకోండి, మైండ్ డెవలప్ చేసుకోండి, కొత్త టెక్నాలజీస్ నేర్చుకోండి, కొత్తవి ఏమైనా నేర్చుకోండి, అవి మీ లైఫ్కి పనికొస్తాయి. డూ సంథింగ్, రీడ్ బుక్స్, ఇంకా చాలా ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా ఇవాళ 100% వాళ్ళే ఎక్కువ ఎడిక్ట్ అవుతున్నారు. సో డెఫినెట్గా ముఖ్యంగా మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీస్, మీ తల్లిదండ్రులు చాలా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలాంటి వాటిలో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ లాస్ట్కి ఆ లోన్ యాప్స్కి దారి తీసి మరి అక్కడ మీరు డబ్బులు తీసుకుని అవి కట్టలేక మీరు ఆత్మహత్యలు చేసుకుని దీనివల్ల ఒక కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. సో అలాంటివి కాకుండా మీరు ఇప్పటికైనా మంచి ఎడిక్షన్ అంటే ఏదో ఒక అప్పుడప్పుడు సినిమాలకు వెళ్ళటమో, ఫ్రెండ్స్తో సరదాగా తిరగడమో,
కొత్త చదువు, మంచిగా కొన్ని బుక్స్ రీడింగ్, లేకపోతే సరదాగా ఎక్కడైనా బయటికి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తాము, ఫ్రెండ్స్తో మంచి తిరగడం, అలాంటివి చేయండి. కానీ ఇలాంటివన్నీ ఎడిట్ కోచింగ్ తీసుకున్నా ఎగ్జాక్ట్లీ లైఫ్ సెటిల్ అయిపోతుంది, కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అలాంటి వాటికి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోండి, కానీ ఇలాంటి గేమ్స్ ఆడడానికి లోన్ మాత్రం తీసుకోకండి.